గౌరవనీయులు మిత్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వేదికపైన సహచర మంత్రివర్గ సభ్యులు, వేదికపైన ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అందరికి కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ఈ కార్యక్రమానికి, ఒక పవిత్రమైన కార్యక్రమానికి చేసిన సోదరిమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ప్రతిరోజు ఒక ముఖ్యమైనప్పటికీ ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు మనం అందరం, తెలుగు వారందరం కూడా గర్వంగా తెలుగు రాష్ట్రంలో మేమున్నామని చెప్పుకునే రోజు వచ్చిందంటే అది ఒక వ్యక్తి వల్ల. ఆ వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు. మనం అందరం 24 గంటలు ఆలోచిస్తూ ఉంటాం, మన కోసం ఆలోచిస్తాం. ఇంకొద్ది ఎక్కువైతే మన కుటుంబం కోసం ఆలోచిస్తాం. కొంతమంది గ్రామం కోసం ఆలోచిస్తారు. కానీ కొద్ది మంది, ఏ ఒక్కరో జాతి కోసం ఆలోచిస్తారు. తెలుగు జాతి కోసం ఆలోచించి దాన్ని సాధించి పెట్టిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అయితే జరిగిన సంఘటన ఇప్పుడే ఒక ఫిల్మ్ చూపించారు. ఒక మనిషి ఒకటి సాధించాలంటే ఎన్ని అవస్థలు పడాలనో ఆ ఫిల్మ్లో చాలా స్పష్టంగా చూపించే పరిస్థితి వచ్చింది. 58 రోజులు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం భోజనం చేయకపోతే తట్టుకోలేం. ఈ మధ్య సత్యాగ్రహాలన్నీ చూశాం. కానీ ఒక సంకల్పం, ఆ సంకల్ప సిద్ధి కోసం త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారు. అందుకే పొట్టి శ్రీరాములు గారు అమరజీవి అయ్యారు. ఆయన ఆత్మార్పణ ఈరోజు దేశం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసింది. ఒక వ్యక్తి యొక్క త్యాగం, ఆ త్యాగం కూడా చేయకుండా ఇచ్చుంటే చాలా బాగుండేది. కానీ ఆయన సంకల్పం చూసినప్పుడు, మీరు ఎన్ని విధాలా ఇది చేసినా పర్వాలేదు, నా సంకల్పం కోసం ఒకవేళ ఓసారి అనుకుంటాం, బతికుండి సాధించలేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు త్యాగం చేసి సాధించి పెట్టాడు మనకు. ఓసారి చాలా బాధేస్తుంది అవన్నీ చూసినప్పుడు. మంచి చేస్తే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. ఆయనకు తప్పలా. కడాన ఆయన 58 రోజులు చేస్తే ఒక్క ప్రకాశం పంతులో ఒకరిద్దరు తప్ప ఎవరు పోలేదంటే, తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అంత దారుణంగా చనిపోతే కనీసం ఆయన్ని తీసుకుపోవడానికి మనుషులు రాలేదు, కాడి మొయ్యడానికి మనుషులు రాలేదంటే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివన్నీ చూసినప్పుడు అలాంటి నాయకుల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేయాలని ఆలోచించినప్పుడు, నేను కేబినెట్ లోనే కాకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపవలసిన బాధ్యత మనకుందని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చాలా స్పష్టంగా
అది లేకపోతే జాతి మనుగడే లేదని చెప్పి గట్టిగా చెప్పి మేమందరం కూడా తర్జన భర్జనలు చేశాం. అది కూడా మీరు చూసినప్పుడు ఓసారి చరిత్రలు చాలా జరుగుతూ ఉంటాయి. నేను ఆ విషయాలు కూడా మీకు చెప్తాను. కానీ ఈరోజు ఇంకొక రోజు, ఇంకొక మహోన్నతమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. వీళ్ళిద్దరిని చూస్తే రెండు కూడా వర్ధంతి రోజు. ఒక పక్క తెలుగు జాతి కోసరం, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసరం ప్రాణం అర్పించినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారైతే, దేశాన్ని ఐకమత్యం చేయడం కోసం, విలీనం కాకుండా ఐకమత్యం చేయడం కోసం పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనలో కూడా మీరు చూసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర్యం ఇచ్చామని దేశం విడిపోయే పరిస్థితి వస్తే ఒక పక్క పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ వచ్చి, ఇంకో పక్క చూస్తే మన దేశంలో కూడా మేము స్వతంత్ర దేశాలుగా ఉంటామని హైదరాబాద్ రాష్ట్రం కూడా ఆ రోజు స్వతంత్ర దేశంగా ఉంటామంటే, కాదు భారతదేశం ఒకటేనని చెప్పి ఎన్నా ఎనకపోయినా మీరు ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే ఆయన కూడా ఒక ఉక్కు మనిషిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏం జరిగిందని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆ రోజు మొత్తం ప్రెసిడెన్సీ మెడ్రాస్ ప్రెసిడెన్సీ, ఒరిస్సా దగ్గర నుంచి అటు కేరళ వరకు మెడ్రాసే రాజధానిగా ఒక ప్రొవిన్షియల్ ఇదిగా పెట్టి పరిపాలించిన రోజులు. అయితే అందరం మెడ్రాస్ పోయినప్పుడు ఒక్కోసారి తెలుగు జాతికి విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజుల కాలంలో ఎవరు బలవంతులుంటే వాళ్ళు యుద్ధాలు చేసి గెలిచేవాళ్ళు. అక్కడి నుంచి తెలుగు జాతి అనేక సందర్భాల్లో మీరు చూసినప్పుడు విడిపోయింది, కలిసింది, చాలా ఇబ్బందులు పడ్డాం. జాతి ఉనికిని ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మెడ్రాస్ లో ఉన్నప్పుడు మనకి ఏ పని కావాలన్నా మెడ్రాస్ పోయే పరిస్థితికి వచ్చాం. అలాంటి పరిస్థితుల్లో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా గుంటూరులో యువజన నవ్య సాహితీ సమితి మొదటిసారిగా ఏర్పాటు చేసి 1953లో 3 వరకు 50 ఏళ్లు పోరాటం చేశారంటే 50 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది, భాషా ప్రయుక్త రాష్ట్రం వచ్చింది. అంటే ఏ విధంగా జరిగిందనేది ఒక ఉదాహరణ. ఈరోజు స్వాతంత్రం కోసం పోరాడారు, మహాత్మా గాంధీ గారు పోరాడారు. ఆయనతో సమానంగా వీరోచితంగా మీరు చూస్తే ఎంతో మంది పోరాడి, కొంతమంది వీరోచితంగా ఒక విధంగా చెప్పాలంటే యుద్ధాలే చేశారు. అల్లూరి సీతారామరాజు గారు చూశాం. ఆయనైతే గిరిజనులందరినీ కలుపుకొని యుద్ధం చేసి కడాన ఈయనుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విప్లవం వస్తుందనే ఉద్దేశంతో ఆయన దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క మన తెలుగు జాతిని చూస్తే 1912లో గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో సంయుక్త సదస్సు పెట్టి నిడదవోలులో ఆ రోజు పెద్ద మీటింగ్ పెట్టారు. వీళ్ళందరూ ఒకటే అడిగారు, తెలుగు జాతికి ఒక రాష్ట్రం ఇవ్వాలి అని పోరాటం చేసి 1913లో అయితే ఆంధ్ర మహాసభ పెట్టి బాపట్లో కూడా నినదించారు. ఒక విషయం మీరు చూసినప్పుడు పట్టాభి సీతారామయ్య గారు ఒక మాట అంటారు, మనకు తమిళ మంత్రులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే లోపే బ్రిటిష్ వాళ్లే స్వతంత్రం ఇస్తారని చెప్తే కడాన అదే నిజమయ్యే పరిస్థితికి వచ్చింది. మన వాళ్ళు కూడా మనకు సహాయం చేసే పరిస్థితి లేకుండా ముందు ఆయన చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. దీంట్లో కూడా చాలా కమిటీలు వేశారు, మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1948
మార్చిలో విశాఖపట్నం వచ్చిన నాటి ప్రధానమంత్రి నెహ్రూకి ప్రత్యేక రాష్ట్రం కోసం నిరసన తెలియజేశారు. ఆ సంవత్సరమే జూన్ 17న దార్ కమిషన్ వేశారు. అయితే ఆయన అన్ని తిరిగిన తర్వాత మన వాళ్ళు కొంచెం ఈ చరిత్రలో కొన్ని ఉన్నాయి, విచిత్రమైన సంఘటనలు ఉన్నాయి. దాన్ని మనం కరెక్ట్ చేసుకోకపోతే మనం కూడా ఇబ్బంది పడతాం. దాంట్లో మనం చూస్తే అప్పుడు కూడా సీమాంధ్రలో ఐకమత్యం ఉండేది కాదు. అది చూసి అతను 1948 డిసెంబర్ 10వ తారీఖున ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చాడు, ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని. అంటే మన ఐకమత్యమే మనకు శాపంగా మారింది. కడాన పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు కాబట్టి, ప్రాణత్యాగం చేశారు కాబట్టి, ప్రజల్లో ఒక విప్లవం వచ్చింది కాబట్టి మనకి ఇది వచ్చే పరిస్థితికి వచ్చింది. దాని తర్వాత మీరు చూస్తే నెహ్రూ, పటేల్, పట్టాభితో ఏర్పాటైన కమిటీ మద్రాసు నగరాన్ని వదులుకుంటే తెలుగు రాష్ట్రం ఇస్తామని ఒక కండిషన్ పెట్టారు. చాలా నగరాలు వదులుకున్నాం మనం. చరిత్రలో మీరు ఒకసారి చూస్తే అభివృద్ధి చేయడం, అక్కడి నుంచి మళ్లీ రావడం, మళ్లీ అభివృద్ధి చేయడం, ఇది ఒక విధంగా చరిత్రలో మనకు పడిన ఇబ్బందులు కూడా ఇవన్నీ కారణాలు. దానిపైన కమిటీ వేసి మళ్లీ పెండింగ్ పెట్టాడు నెహ్రూ గారు. అవన్నీ పెండింగ్ పెట్టిన తర్వాత మీరు ఒకసారి చూస్తే పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగంతో అది కూడా మనం చూసినప్పుడు ఈయన చాలా ఆ వ్యక్తిని గురించి కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 1901 మార్చి 16న మద్రాసులో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు పడమటి పల్లిలో. ఆ పల్లి ఇప్పుడు కూడా మీరు చూసినప్పుడు ఆ డీటెయిల్స్ అని చూపించారు కానీ చెప్పలేదు. స్వాతంత్రం కోసం పోరాడాడు. సామాజిక ఉద్యమంలో పోరాడి ఎవరైతే షెడ్యూల్ కులాలున్నారో ఆ రోజుట్లోనే వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి ఒక సామాజిక వాది, మానవతావాది పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఈ దీక్ష చేస్తే ఆ రోజు నెహ్రూ టెలిగ్రామ్ పంపించాడు దీక్ష విరమించమని. కానీ ఏ మాత్రం కూడా వినకుండా ఆయన చేసిన తర్వాత ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమ ఫలితమే మనకి ఈరోజు రాష్ట్రం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆయన చనిపోయిన తర్వాత తెన్నేటి విశ్వనాథం శాసన మండలి సభ్యుడు, ఇంకొక పక్క సీతారామయ్య కేంద్ర వైఖరిని తప్పుపడుతూ అప్పుడు రాజీనామాలు చేశారు. దాంతో ఓసారి ఉద్యమాలు చూసినప్పుడు మీరు ఒక విచిత్రంగా ఉంటాయి. ఒక ఉద్యమం చేసేటప్పుడు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసి ఇలాంటి రాజకీయ పరిణామాలు కూడా తోడైతే ఉద్యమం తీవ్రమవుతుంది. దానివల్ల పాలకులు దిగొస్తారు. ఆ విషయం వారు చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చేసిన తర్వాత ఉద్యమ తీవ్రతను గుర్తుపెట్టుకొని, ఒకటి పొట్టి శ్రీరాములు గారి త్యాగం, తర్వాత ఉద్యమం, ఇవన్నీ గుర్తుపెట్టుకుని 1952 డిసెంబర్ 19న ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు దిగొచ్చి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేశారు. అది చరిత్ర. అక్కడి నుంచి మీరు చూస్తే రాష్ట్రం వచ్చింది. నాయకులు ఏం చేయాలని ఆలోచించారు, మళ్ళా విడిపోయారు. కమ్యూనిస్టులు విజయవాడ కావాలన్నారు రాజధాని. సంజీవ్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి కర్నూలు కావాలని చెప్పి పట్టుబట్టారు. అదేవిధంగా గౌత లచ్చన్న వీళ్ళందరూ విశాఖపట్నం కావాలన్నారు. దాంతో కన్ఫ్యూజన్ వచ్చి మళ్ళా కూర్చొని ఆలోచించి ప్రకాశం పంతులు గారు అందరూ కూడా మీరు ఒకసారి చూస్తే కర్నూలు రాజధానిగా, గుంటూరు హైకోర్టు ఏర్పాటు చేస్తామని
శ్రీబాగ్ ఒప్పందం చేసుకొని ఇది తాత్కాలికంగా ఉంటుంది. అప్పటికే ఒక పక్క హైదరాబాద్ నుండి కలపాలని చెప్పి ఉద్యమాలున్నాయి కాబట్టి ఆలోచిస్తామని చెప్పి ఆ రోజు తాత్కాలికంగా నిర్ణయం తీసుకొని ముందుకు పోయారు. 11 జిల్లాల్లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు 1953 ఆగస్టు 10న పార్లమెంట్ ఆమోదించే పరిస్థితి వచ్చింది. అప్పట్లో 11 ఉన్నాయి, తర్వాత 13 జిల్లాలు వచ్చాయి. అయితే ఆయన చనిపోయిన తర్వాత స్వయం పరిపాలన అక్టోబర్ 1వ తారీఖున 1953లో కర్నూలు రాజధానిగా స్టార్ట్ అయింది. అయితే అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే తెలంగాణ రాష్ట్రం చాలా మంది విశాలాంధ్ర మీరు ఒకసారి చూసినప్పుడు విశాలాంధ్ర ఉద్యమం వచ్చింది. 1946 తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను కలిపి విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని కమ్యూనిస్టులు ఉద్యమం చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత 1956 ఫిబ్రవరి 1న ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి నాటి ఉప ముఖ్యమంత్రిగా ఉండే నీలం సంజీవ్ రెడ్డి గారు విశాలాంధ్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. 1956 ఫిబ్రవరి 20న పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఊరుగుల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ లో రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆయన ముందుకు వచ్చారు. దాని ఫలితం 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. మొట్టమొదటి ముఖ్యమంత్రి సంజీవ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అంటే మీరు చరిత్ర అంతా ఎందుకు చెబుతున్నారంటే ఇలాంటి సందర్భంలో మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ 1969లో తెలంగాణ కోసం రాష్ట్ర ఉద్యమం జరగడం, తర్వాత ఇక్కడ జై ఆంధ్ర ఉద్యమం జరగడం, ఇక్కడి నుంచి అనేక ఉద్యమాలు జరిగి తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు వారంతా ఒకటే అని చెప్పే ఉద్యమంతో ఆయన ముందుకు పోవడం, ఫస్ట్ టైం మీరు చూస్తే తెలుగు వారందరినీ గుర్తించే విధంగా ట్యాంక్ బండ్లో విగ్రహాలు పెట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఆలోచించి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తుపెట్టుకుని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసింది తెలుగుదేశం పార్టీ. మళ్లీ నేను మొన్న వచ్చినప్పుడు మీరు చూస్తే ఆయన పుట్టిన ఊర్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని, వాటర్ ఇవ్వాలని, బ్రిడ్జ్ ఒకటి బంగారుపాలెం అక్కడ ఉండే బ్రిడ్జ్ ఒకటి వేయాలని, ఇంకొక పక్క హై స్కూల్ డెవలప్ చేయాలని, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేసి దాన్ని అంతా కూడా సిస్టమేటిక్ గా చేసి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక మెమోరియల్ తయారు చేయాలని పెద్ద ఎత్తున ముందుకు పోతే దాన్ని కూడా తర్వాత వచ్చిన గవర్నమెంట్ క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు అందుకే ఆమె ఇస్తున్న ఇటీవల కాలంలో విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ లో ఉండే పొట్టి శ్రీరాములు గారి తెలుగు యూనివర్సిటీ పేరు మార్చే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు హామీ ఇస్తున్నాం, తొందరలోనే పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. అదే మరిగా ఓకే చెప్తాను. అదేవిధంగా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాల కోసం ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ చేస్తా ఉంటారు. 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 2014 జూన్ 2న
నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నేను ఆలోచించింది, ఏ రోజైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు దీనికి డిసెంబర్ 15 పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం ఎప్పుడు చేశారో అది భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. కాబట్టి దీన్ని ఘనంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం చేశాం. ఈ సందర్భంగా నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు మనం ఇలాంటి నాయకుల్ని మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకుంటున్నామంటే వాళ్ళు చేసిన త్యాగాల్ని గుర్తుపెట్టుకోవడం, జాతి ప్రయోజనాల కోసం ఏ విధంగా పోరాటం చేశారో, ఏ విధంగా ప్రాణ త్యాగాలు చేశారో ఆ స్ఫూర్తిని అర్థం చేసుకుని వారి యొక్క ఆశయాల్ని, వారి యొక్క లెగసీని ముందుకు తీసుకుపోయే బాధ్యత ఇక్కడుండే మన మీదనే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే 5,50,00,000 మంది పైన ఉందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. అందుకే ఇప్పుడే మిత్రులు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు, మేమేదో ఇక్కడ రాష్ట్రంలో మాటలు చెప్పడానికి లేము. ఈరోజు మీరు చూశారు, తెలుగు జాతి అనేక సమస్యలను చరిత్రలో ఎదుర్కొనింది. మెడ్రాస్కి వెళ్ళాం, హైదరాబాద్కి వెళ్ళాం, మళ్ళా విజయవాడకు వచ్చాం, అమరావతికి వచ్చాం. ఇలాంటి సమస్యలు వచ్చాయి. అంత మునుపు కూడా సమస్యలు వచ్చాయి. నేను ఆ రోజు హైదరాబాద్ని తెలుగు జాతి కోసం ప్రపంచంలోనే నెంబర్ 1 సిటీగా తయారు చేయాలని కంకణం కట్టుకుని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు. మేమందరం ఆ దారిలో పోతా ఉంటే ఎప్పుడు చూడలేదు. దారిలో పోవడానికి కూడా అవకాశం, పక్కన ఒకటే రోడ్డు ఉండేది. హైదరాబాద్ యూనివర్సిటీకి పోవడానికి ఒక రోడ్డు మాత్రం ఉండేది. అలాంటిది కొండల్లో గుట్టల్లో మీరు సైబరాబాద్ నగరాన్ని మీ విజన్ లో చూశారు. ఈరోజు అది నెంబర్ 1 సిటీ అయిందంటే అది మీ విజన్ అని చెప్పి వారు ఎప్పుడు అంటా ఉంటారు. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, చాలా మంది విమర్శించే వాళ్ళు ఉంటారు. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు భారతదేశంలో ఒకప్పుడు తిండి కూడా లేకుండా కరువు వస్తే ఎన్నో సమస్యలు వచ్చేటివి. అక్కడి నుంచి ఎంతో మంది వ్యక్తులు అనేక విధాలుగా పనిచేసి ఈరోజు మీరు చూస్తే గ్రీన్ రెవల్యూషన్ ని, వైట్ రెవల్యూషన్ ని, లేకపోతే మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు చేసి ఈ దేశానికి ఒక దశ దిశ చూపించిన ఏకైక వ్యక్తి పివి నరసింహరావు గారు. వీళ్ళందరి త్యాగాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఎన్టీ రామారావు గారిని చూస్తే ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి దేశ రాజకీయాలు చేస్తూనే ఒక నేషనల్ లెవెల్లో మీరు చూసినప్పుడు జాతీయవాదిగా ఆయన ముందుకెళ్లాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక ప్రాంతీయ పార్టీ దృక్పథం, దేశాభివృద్ధితో ముందుకు పోయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత మేమందరం కలిసి ఈరోజు మీ అందరికీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తీసుకొచ్చాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేదో పేపర్ మీద ఉండే డాక్యుమెంట్ కాదు. 2047కి ఏం జరగబోతుందో చాలా స్పష్టత ఇచ్చే డాక్యుమెంట్ ఇది. ఇది ఒక వ్యక్తి కోసరం కాదు, ఒక కులం కోసరం కాదు, ఒక మతం కోసరం కాదు, ఒక కుటుంబాని కోసరం కాదు, కొంతమంది కుటుంబాల కోసరం కాదు. ఇది తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి ఏం చేయబోతామో, 23 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం, ప్రతి ఒక్క సంవత్సరం ఏం చేయబోతున్నాం, మీ జీవితాల్లో మార్పు ఏ విధంగా తీసుకురావాలనేది చాలా స్పష్టంగా మీకు ఇచ్చే హామీ, మీకు చేసే పనులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మేము ఒకటే ఆలోచిస్తున్నాం. ఈరోజు సమాజం, ఈ రోజు మేమేం చేయగలుగుతాం చాలా స్పష్టంగా చెప్తున్నాం.
ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఆనందంగా పెట్టడం మా ఉద్దేశం. రెండోది, రేపు మీరు ఒక భరోసాతో, ఒక నమ్మకంతో మీరు ముందుకు, ఒక ఆశ, మాకు నమ్మకం ఉంది రేపు ఇంకా మెరుగైన రోజు వస్తుందని చెప్పడం. ఈ రోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నేను కూడా మీ అందరికి చెప్తున్నా, సుస్థిరత అనేది చాలా ముఖ్యం. స్టెబిలిటీ. ఈ రోజు మనం చూసాం, కొంతమంది నాయకులు త్యాగాలు చేశారు, కొంతమంది నాయకులు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు, కొంతమంది నాయకులు ఈ దేశాన్ని అభివృద్ధి చేశారు, కొంతమంది ఆహర్నిశలు పనిచేసి దూరదృష్టితో ఆలోచించి ఏం చేస్తే మీ జీవితాల్లో వెలుగు వస్తాయని ఆలోచించారు. కొంతమంది నాయకులు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వాళ్ళ స్వార్థం కోసం దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేశారు. 5 సంవత్సరాలు మీరు చూశారు. నేను అడుగుతున్నా, ఇంత స్వేచ్ఛగా మనం మాట్లాడుకున్నామా అని మిమ్మల్ని అడుగుతున్నా. పొట్టి శ్రీరాములు గారి యొక్క గ్రామంలో నేను అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసేశారు. మళ్ళా పొట్టి శ్రీరాములు గారి పైన ఎక్కడా లేని ప్రేమ వాళ్ళకు పోసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏది చెప్పినా నమ్ముతారనేది. ఇంకో పక్కన ఇన్ని సమస్యలు మనం చూస్తే 2014లో విభజన జరిగిన తర్వాత 13.5% గ్రోత్ రేటు సాధించాం. ఎవ్వరికి ఏ కష్టం లేకుండా చేశాం. 2019లో వచ్చిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే 3 రాజధానులనే పేరు పెట్టి ప్రపంచంలో ఎక్కడా జరగని దానికి అమరావతి పైన కక్ష కట్టి అమరావతిని విధ్వంసం చేసి పోలవరాన్ని కూడా నాశనం చేసి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపించే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది చూస్తే బాధేస్తుంది. విభజన వల్ల నష్టం జరిగింది. విభజన అంటే కూడా 19లో వచ్చిన ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 6 నెలలుగా కష్టపడుతున్నాం. 6 నెలల్లో మీరు చూస్తే ఎప్పుడొచ్చినా నాకు ఒకటే గుర్తొస్తుంది. ఈ దేశం కోసం పోరాడిన నాయకులు గుర్తొస్తారు, త్యాగాలు చేసిన నాయకులు గుర్తొస్తారు. ఒక ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు, ఒక పొట్టి శ్రీరాములు గారు గుర్తొస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్లీ కష్టం అనిపించినా కాదు, ఇది చేస్తాం అని మళ్లీ ముందుకు పోతున్నాం. ఆ దృఢ సంకల్పమే ముందుకు తీసుకుపోతా ఉంది. నా ఆలోచన ఒకటే, నేను చాలా స్పష్టంగా విజన్ లో కూడా చెప్పాం. మేము వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీయే మా లక్ష్యం. సంపద అనేది కొంతమందికి పరిమితం కావడం కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. ఆ జీవన ప్రమాణాలు మెరుగుపడి వారు కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గం, ఆరోగ్యంగా ఉండే మార్గం, ఆనందంగా ఉండే విధానానికి రూపకల్పనే విజన్ 2047 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేస్తాం. మేము న్యాయం చేస్తామంటే మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఇంట్లో పడుకుంటే కరెక్ట్ కాదు, అది కూడా చెప్తున్నా. లేకపోతే ఎవడో కుట్రలు చేస్తే ఆ కుట్రల్లో మీరు కూడా భాగస్వామి అనేది కూడా కరెక్ట్ కాదు. ఏమైందో మీరు చూశారు. 19లో ఎత్తున చేయి పెట్టి తర్వాత ఏం జరిగిందో మీరే చూశారు. మీ ఆస్తులే రాయించుకునే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని కోరేది, ఒకసారి జ్ఞాపకం ఉండాలి. ఒక పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవడమే కాదు, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ ను గుర్తుపెట్టుకోవడం కాదు, 1924లో జరిగిన పరిపాలన కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే వాళ్ళ త్యాగాలు ఏ విధంగా మనకు ఉపయోగపడ్డాయి, ఇలాంటి వాళ్ళ వల్ల నరకాన్ని ఎట్లా అనుభవించామో ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మీకే కాదు, నాకు తప్పలా, మా పవన్ కళ్యాణ్ గారికి కూడా తప్పలా, కొంతవరకు అందరం బాధితులమే. 32,000 కోట్లు పెంచి ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళీ వాళ్ళు చేసిన పాపాలు ఎంతంటే 1,25,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు.
కడాన నాకు దిక్కుదోచిన పరిస్థితుంది. ఇప్పుడు కూడా నా అనుభవం అంతా కూడా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు, మిత్రుడు అంటారు, మీకు చాలా అనుభవం ఉంది సార్ అంటాడు. చాలా ఓపిక కూడా ఉంది అంటాడు. ఓపిక ఉంది, అనుభవం ఉంది. కానీ నాలాంటి వాడికి కూడా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుందంటే, ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే కేంద్రంలో కూడా మన పరపతి పెరిగింది కాబట్టి కనీసం అప్పుడప్పుడు ఆక్సిజన్ ఇస్తున్నారు, లేకుంటే అది కూడా లేదు. చాలా ఇబ్బందులు వచ్చేటివి. ఈరోజు అమరావతి పని ప్రారంభమైన, పోలవరం పని ప్రారంభమైన, గుంతల పడిన రోడ్లకు మళ్లీ గుంతల పూడ్చే కార్యక్రమం ప్రారంభించిన, అన్నా క్యాంటీన్ పెట్టిన, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా 4,000 రూపాయలు పెన్షను, 6,000 రూపాయలు పెన్షను, ఇంకో పక్క 10,000, 15,000 ఇస్తున్నాం. అది మాకుండే హ్యూమన్ యాంగిల్. నేను గాని ఈ వేదిక పైనుండే మేమందరం కూడా ఒకటి ఆలోచిస్తున్నాం. ఇంకా పేదవాడికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం, పిల్లల్ని ఏ విధంగా బాగా చదివించగలుగుతాం, మీ భవిష్యత్తులో పెను మార్పులు తీసుకొచ్చి మీరు ఆనందంగా ఏ విధంగా ఉండాలనో అదే ఆలోచిస్తున్నాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇబ్బందులు తాత్కాలికం. త్యాగాలు చేసిన నాయకులను చూసినప్పుడు ఈ ఇబ్బందులు అధిగమించడం కష్టం కాదు, తాత్కాలికంగా ఉంటాయి. కష్టపడతాం, శ్రమ చేస్తాం, దీన్ని అధిగమిస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, రాబోయే సంవత్సరం ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మంచిని గుర్తుపెట్టుకోవాలా, చెడును కూడా ఒక పక్కన మైండ్లో గుర్తుపెట్టుకోవాలా. ఒక పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవాలి, ఒక మహాత్మా గాంధీని గుర్తుపెట్టుకోవాలి, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ ను గుర్తుపెట్టుకోవాలి, ఒక ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క చెడు చేసిన వ్యక్తుల్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోలేదనుకోండి, మళ్ళీ కాబట్టి నేను అందుకే చెప్తున్నా, అది చేసినప్పుడే మన నాయకులకి మనం నివాళులర్పించినట్టు అవుతుంది. వచ్చే ఏడాది 2025 మార్చి 16 నుంచి 125వ జయంతి ప్రారంభమవుతుంది పొట్టి శ్రీరాములు గారిది. దీన్ని ఘనంగా చేద్దాం. నేను ముందే చెప్పాను, పొట్టి శ్రీరాములు గారి యూనివర్సిటీ పెడతామని. అదే కాకుండా ఇంకొక పక్కన తెలుగు యూనివర్సిటీ పెడతాం, ఇంకో పక్క ఇక్కడనే మీరు మిత్రులు చెప్పారు, ఏదైతే అమరావతిలో మెమోరియల్ పెట్టి అక్కడ ఒక విగ్రహం పెట్టి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని గుర్తుపెట్టుకునే విధంగా ఏం చేయాలో అవి కూడా చేస్తాం. అదే సమయంలో పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆయన ఆ రోజు ఉన్నటువంటి ఇంటిని కూడా ఒక మెమోరియల్ గా తయారు చేసి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం చేసి ముందుకు పోయే సమయంలో మళ్లీ రాష్ట్రం నుండి అందరిని కోరుతున్నా, నా ఆలోచన 2047కి అంటే 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన సందర్భం. ఆ రోజుటికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆదాయం దగ్గర దగ్గర $42,000 అన్నాను. $42,000 అంటే ఇప్పుడు $3,000 ఉంది. 3,000 అంటే 2,50,000. రేపు 42,000 అంటే ఈ లెక్కనేసుకుంటే దగ్గర దగ్గర 20 నుంచి 30 లక్షల ఆదాయం ఉండాలి ప్రతి ఒక్క కుటుంబానికి, ఇంకా ఎక్కువ ఉండాలి. అలాంటి ఎందుకు ఈ విషయం కూడా చెప్పానంటే, ఈరోజు మన వాళ్ళు ఉన్నారు, చాలా మంది నన్ను అప్పుడప్పుడు అంటా ఉంటారు, మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇవన్నీ ఎందుకు మీరు రెస్ట్ తీసుకోవాలని కూడా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఒకసారి తృప్తి అనమాట. 25 ఏళ్లకు మునుపు, ఏదో 100 ఏళ్లకు మునుపు కాదు, 25 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రారంభించాను. నేను గర్వంగా చెప్తున్నా, ఈ దేశంలో ఐటీ గురించి మాట్లాడుతున్న ఏకైక నాయకుడు నేనే కంటిన్యూగా రాజకీయాల్లో. దాని విలువ గాని
దాని భవిష్యత్తునుగా నేను గుర్తుపెట్టుకున్నాను. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, భవిష్యత్తులో శారీరక కష్టం చేయడం కాదు. ఒకప్పుడు మడకలు దున్నేవాళ్ళం, పెద్ద ఎత్తున మోసేవాళ్ళు. ఇప్పుడు అన్ని కూడా పోయినాయి. సెల్ ఫోన్ ఉంటే చాలు, అన్ని ఆపరేషన్లు అన్ని అయిపోతున్నాయి. ఒకప్పుడు రాసి రాసి అలిచిపోయేవాళ్ళు లెక్కలు. ఇప్పుడు ఆ లెక్కలు కూడా అక్కర్లా, ఊరికి క్లిక్ చేస్తే చాలు రికార్డులన్నీ వచ్చేస్తాయి. ఒకప్పుడు తిరిగి తిరిగి అలిచిపోయేవాళ్ళం బిల్లులు కట్టాలంటే, అది కూడా అక్కర్లా. ఊరికి ఒక బటన్ కొడితే మీ అకౌంట్ల నుంచి ఇది అవుతాయి. ఇప్పుడే మిత్రులు ఒక మాట అన్నారు, ఒకప్పుడు 1650 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టిపోయారు. 8 నెలలు, సంవత్సరం రైతు పండించిన పంటకు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా పోయారు. ఈ ప్రభుత్వం వస్తానే ఆ 1600 కట్టాం. ఇంకొక మాట చెప్పాను, 1600 కట్టడమే కాదు, 48 గంటల్లో రైతు వరి ధాన్యం ఇస్తే ధాన్యానికి తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడే మాట్లాడితే ఇంకొక మాట కూడా అన్నాను, మేము 4 గంటలకే ఇస్తున్నాం సార్ మా కమిషనర్ అంటే, 4 గంటలకు అవసరం ఏంటి? అవసరమైతే ఇన్స్టెంట్ గా ఇద్దాం. రైస్ మిల్లు డౌన్లోడ్ చేసుకుంటారు, ట్రాక్టర్ ని సంతకం పెడతాడు, కంప్యూటర్ లో ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసిన నెక్స్ట్ మినిట్ రైతు అకౌంట్ కు డబ్బులు పడాలి. అలాంటి విధానాల కోసం మేము ఆలోచిస్తున్నాం. మీరు తిరిగే పని లేకుండా మీ ఇంటికి మేము రావాలి. మీరు ఎవరి దగ్గర మీరు కంప్లైంట్ చేసి, అందుకే తొందరలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నాం. మీరు ఒక పని పెడితే, మీరు న్యాయమైన పని అడిగితే అది చేసి మళ్లీ మీకు మెసేజ్ పెట్టే విధంగా తొందరలోనే ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ సాధ్యం, అసాధ్యమేం కాదు. నేనేదో ఏదో మాట్లాడుతాను అనుకోవద్దండి. ఇవన్నీ కూడా వీలవుతాయి, అవన్నీ కూడా చేద్దాం. అవన్నీ జరగాలంటే మళ్ళా మీలో కూడా కొంచెం ఆలోచన రావాలి. ఏదో ఈయననే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆయన మాట్లాడతాడు కాబట్టి మేము వింటా ఉంటాం అని కాదు. నేను చెప్పిన దాంట్లో వాస్తవాలుంటే మీరు ఉపయోగించుకోండి, నాకు సహకరించండి. ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, ప్రపంచంలోని ఒక అత్యున్నతమైన పరిపాలనకు నాంది పలకాలనేది నా అభిమతం. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని, జనసేన పార్టీ గాని మొత్తం కూడా దీనికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ వ్యక్తికి ఏ ఇబ్బంది లేకుండా ఒక సుపరిపాలన చేయాలనేది మా అభిమతం. నేను ఎన్నోసార్లు చెప్పాను, అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వస్తాయి. అది ఒక్క సుపరిపాలన ద్వారానే సాధ్యం. దానికి కట్టుబడిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకే రోజు అన్ని గ్రామాల్లో జనరల్ బాడీ మీటింగ్లు పెట్టించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. దగ్గర దగ్గర 35,000 పనులు, 4,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించి గ్రామాల్లో పనులు చేస్తున్నారంటే అది ఈ ప్రభుత్వ విధానం. ఇలాంటి ఒకటి రెండుగా అది చెప్పుకుంటూ పోతే మీకే అర్థమవుతాయి. మొత్తం గోదావరిలో మునిగిపోయినటువంటి పోలవరాన్ని మళ్లీ కట్టే పరిస్థితికి వచ్చాం. అసాధ్యమైన పని. మళ్లీ దానికి చాలా సమస్యలు వచ్చాయి, అన్ని కూడా రివైవ్ చేశాం. పోయిన నమ్మకాన్ని మళ్లీ ఇప్పుడిప్పుడే పునరుద్ధరిస్తున్నాం. ఒక వ్యక్తికి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి పైన నమ్మకం పోతే గ్రామాల్లో గాని కుటుంబంలో కూడా తన మాట వినరు.
అప్పు తీసుకొని ఎగ్గొడతా ఉంటే, ఎక్కడో గాలికి తిరుగుతా ఉంటే ఆ వ్యక్తి పైన విశ్వాసం పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా చులకనగా చూస్తారు. బయట వాళ్ళు మాట్లాడరు, మాట్లాడినా తప్పించుకుంటారు. వీడు వస్తే డబ్బులు అడిగే పరిస్థితి వస్తాడని. అలాంటి పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి. అప్పులు ఇచ్చేవాడు లేరు, అప్పులు చేయాలంటే అవకాశాలు లేవు. కడాన మీరు ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకుంటే, ఒక ఫైనాన్స్ కమిషన్ వేస్తారు దేశంలో. ఆ దేశంలో ఫైనాన్స్ కమిషన్ వేసి మనకు వచ్చే ఆదాయాలు కాకుండా ఏ రాష్ట్రానికి తక్కువ ఆదాయం వస్తుంది, వాళ్ళకి ఎట్లు ఇవ్వాలి అని వచ్చే వనరులో కేంద్రం, రాష్ట్రం, పంచాయతీలకు డబ్బులన్నీ పంచుతారు. 15వ ఆర్థిక సంఘాన్ని వేశారు, 5 ఏళ్లకు డబ్బులు ఇచ్చారు. అది ఇంకా 2 ఏళ్లు ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఉంది. ఎంత తెలివైన వాడంటే ముందున్న గవర్నమెంట్ లో ఉండే వ్యక్తి ఆ డబ్బులు 5 ఏళ్ల డబ్బులు ఒకటేసారి డ్రా చేసి వెళ్ళిపోయాడు. అంటే నాకే ఆశ్చర్యం వేసి నేను అనుకున్నాను ఫైనాన్స్ కమిషన్ ఉంది, డబ్బులు వస్తాయని. మా వాళ్ళు అడిగితే, సార్ 2 సంవత్సరాల డబ్బులు కూడా డ్రా చేసుకొని పోయారు, అది కేంద్రం ఇచ్చేశారు, వాళ్ళని కూడా మెప్పించి తెచ్చేసాడు, అయిపోయింది సార్, ఇంకేం ఆ డబ్బులు ఏమి రావు మనకని. అంటే 2 ఏళ్లు కూడా వచ్చే డబ్బులు రాని పరిస్థితి వచ్చేసింది. అన్ని దొంగ బిల్లులే, దొంగ బుద్ధులే. ఎస్ నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా, థ్యాంక్ యూ. ఓకేమ్మా, అన్ని వర్కౌట్ చేద్దాం. ఎందుకంటే మీరు అన్నట్టు ఈ దేశం గాని ప్రపంచం గాని మొత్తం గాని మనం చూస్తే సెంటిమెంట్ అనేది కూడా చాలా ముఖ్యం. ఆ సెంటిమెంట్సే ఈరోజు మనల్ని నడిపిస్తుంది. అదే వారసత్వం. ఈరోజు మీరు అనుకున్న ప్రతి ఒక్క మతానికి గాని కులానికి గాని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, ప్రాంతాలకు ఉంటాయి. అన్ని గౌరవిస్తాం. ఏ విధంగా అందరి అభిప్రాయాలు తీసుకుని మీ మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఒక మహనీయుడికి ఈరోజు నివాళులర్పించడానికి మనం సమావేశమయ్యాం. ఒక విధంగా ఆలోచిస్తే నా పూర్వ జన్మ రాములు గారు చేసిన త్యాగానికి నేను గాని మా మిత్రులకు గాని అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ, రాబోయే సంవత్సరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసి శాశ్వతంగా ప్రతి ఒక్క వ్యక్తికి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని తెలిసే విధంగా, స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేపడతా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీకు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమం ఉంది, దయచేసి ఒక మహనీయునికి మనం ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఆర్ మల్లికార్జునరావు గారు రచించినటువంటి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వేదిక మీద ఉన్న ఇతర మంత్రి వర్యులు,
శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ ఆర్ మల్లికార్జునరావు గారు రచించారు. ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులను సత్కరించే కార్యక్రమం. ముందుగా